సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారు తాను తీసుకున్న ప్రాయశ్చిత్త దీక్షను విరమించుకోవడానికి వాళ్ళ కాలినడకన తిరుపతెళ్లారు సార్. తిరుమల. అయితే అక్కడ తన చిన్న పాప క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సొచ్చింది. ఆయన పెట్టేశారు. పెట్టి కూడా లోపలికి వెళ్లారు. ఇప్పుడు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్ళని ఆ ఘటనని కంపేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే పోస్టులు పెట్టడం మనం చూస్తున్నాం. అయితే దీనికంటే ముందు ఈయన ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు తీసుకున్నారని చెప్పేసి ఒక మీడియా ముఖంగా మాట్లాడారు మొన్న. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే గత 5 ఏళ్లలో జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నానని తప్పితే లడ్డు వ్యవహారం మీద అయితే కాదు అని అంటున్నారు. అయితే దీనిపైన కూడా విమర్శలొస్తున్నాయి. అంటే సుప్రీం కోర్ట్ ఇచ్చిన స్టేట్‌మెంట్ తర్వాత ఈ విధంగా ఈయన యూ టర్న్ అయ్యి ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు. లేకపోతే అంతకుముందు ప్రాయశ్చిత్త దీక్ష లడ్డు వ్యవహారంలోనే తీసుకున్నానని అనౌన్స్ కూడా చేశారని చెప్పేసి ఈ రకంగా విమర్శలొస్తున్నాయి. ఎంటైర్‌గా ఈ ఎపిసోడ్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ తీసుకున్నాడు. వాళ్ళ అమ్మాయికి హ్మ్. సంతకం పెట్టిచ్చారు. అవును. అంటే నిజానికి మేము జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ అడగలేదు, కావాలంటే కాగితం చూపించమనండి అని చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేశాడు ఆయన. అవును. కాబట్టి డిక్లరేషన్ అడగకపోతే అసలు వివాదమే లేదు కదా, అడిగారని కదా వివాదం మొదలైంది. హ్మ్. అంటే ఆయన వెళ్ళలేదు టూర్కి, అసలు తిరుమలే వెళ్ళలేదు. వెళ్ళుంటే ఏం జరుగుండేది అనేది వేరే గొడవ. నిజానికి వెళ్ళుంటే బాగుండేది. ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టేవాడు. అంతకుముందు చాలాసార్లు వెళ్ళాడు ఆయన. హ్మ్. ఏది ముఖ్యమంత్రి కావటానికంటే ముందు కూడా వెళ్ళాడు. అప్పుడు డిక్లరేషన్ ఇష్యూ రాలేదు అసలు. ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు వచ్చింది అనేది చర్చ. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అతన్ని ప్రత్యేకంగా క్రైస్తవుడిగా ప్రొజెక్ట్ చేయటం అనేది ఒక పొలిటికల్ ప్రోగ్రామ్గా మారిపోయింది. కాబట్టి డిక్లరేషన్ అనే వివాదం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇది చేయటం కూడా అది టార్గెట్ చేయటమే, జగన్ని టార్గెట్ చేయటమే. రెండోది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో ఈ ప్రాయశ్చిత్తం అనేది ఎవరు చేస్తారు? తప్పు చేసినోడు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. అవును. ఎవరు చేసుకోవాలి, ఎవరు తప్పు చేశారనేది వాళ్ళ క్లెయిమ్. జగన్ పాలనలో తప్పులు జరిగాయి. ఎవరు చేశారు? జగన్ పాలనలో పవన్ కళ్యాణ్ చేయలేదు కదా. అసలు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవడమే తప్పు. ఒకవేళ ప్రాయశ్చిత్తం చేయాలి అనుకుంటే ఎవరికి చేయాలి? జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నటువంటి ప్రజలకు ప్రాయశ్చిత్తం చేయాలి. ఎంతమంది ఓటర్లు అయితే జగన్మోహన్ రెడ్డికి 2019లో అధికారం ఇచ్చారో వాళ్ళందరి చేత ప్రాయశ్చిత్తం చేయించండి మీరు, డోర్ టు డోర్ వెళ్ళి. అలాగే ఈ ఎవరైతే లడ్డూలు తిన్నారో, 5 ఏళ్ల పాలనలో ఎవరైతే ప్రసాదం తిన్నారో వాళ్ళందరూ డేటా దొరుకుతుంది, పెద్ద కష్టమేం కాదు. ఆ డేటా పట్టుకుని డోర్ టు డోర్ వెళ్ళి ప్రాయశ్చిత్తం చేయండి. గుండు సూదులు కాల్చి వాళ్ళ నాలుకల మీద వాతలు పెట్టండి, ప్రాయశ్చిత్తం అయిపోతుంది కదా. అలా మొత్తం జాతిని మొత్తం తిరుమల ఇష్యూలో ఎంటర్ అయినటువంటి ప్రతి భక్తుడికి, జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన ప్రతి భక్తుడిని, ప్రతి ఒక్కరిని ప్రాయశ్చిత్తం చేయించండి. మొత్తం తెలుగు వారందరినీ కూడా ప్రాయశ్చిత్తం చేయించేసి పవిత్రుల్ని చేసేయండి. ఎలాగో ఆయనకు వారాహి రథం ఉంది, అది వేసుకుని వెళ్ళిపోయి ఆ పని చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్. ఈ గొడవంతా ఎందుకు? ఆయన ఎందుకు ప్రాయశ్చిత్తం చేయాలి? చేయని తప్పుగా ఆయన ఎందుకు శిక్ష అనుభవించాలి? ఆయన ఏం తప్పు చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డికి ఆయన ఓటేసి ఉండడు. ఏది 2019లో జగన్ గెలుపు కోసం ఆయన సహకరించి ఉండడు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతో ఉన్నాడు ఆయన. అప్పుడు హిందూ మత ఉగ్రవాదిగా లేడు ఆయన. కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ప్రయాణం చేశాడు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు, అది వేరే గొడవ. ఇప్పుడు తర్వాత ఆయన 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఇటు వచ్చి రైట్కి చేరాడు. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఆయన ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. ఆయన ఒక దశలో చెగువేరా అంటాడు, ఇంకొక దశలో ఇంకొకటి అంటాడు. ఆయన ఇష్టం. అంటే ఆయనకు ఆ స్వతంత్రం ఉంది, ఆయన ఏదన్నా మాట్లాడవచ్చు, దాంతో ఎవరికి విభేదాలు లేవు. అంటే కమ్యూనిస్టులకి మత నమ్మకాలు ఉండటం తప్ప అనే ప్రశ్న సైద్ధాంతికంగా కూడా లేవనెత్తి దాడి చేయగల సమర్థులు వాళ్ళు. అందుచేత అంటే అయ్యప్ప మాలలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల జిల్లా కార్యదర్శులు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా చూసిన అనుభవం ఉంది మనకి. ఇన్ని సందర్భాల్లో అంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ మోటోతో మతాన్ని, రాజకీయాలకు మతాన్ని ముడివేసి ఆయన అభినయిస్తున్నటువంటి తీరు చూస్తే జాలేస్తుంది. ఆల్రెడీ ఈ
ఈ ప్రయోగాలన్నీ వారి కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు గతంలో అనేక సందర్భాల్లో వేసేసిన వేషాలు ఇవన్నీ. ఇప్పుడు ఆయన వేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఆ రోల్ ప్లే చేస్తున్నాడు. మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవటం ఎందుకు? మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు పాలన మీద దృష్టి పెట్టండి. మీరు ఈ గొడవలన్నీ మీకెందుకు అన్నందుకే కదా ప్రకాష్ రాజు మీద పడి గగ్గోలు పెట్టాడు ఆయన. లడ్డు అనే మాట మాట్లాడితే క్షమాపణ చెప్పాలని దాడులు చేసిన చరిత్ర ఉంది కదా వాళ్ళకి. సో ఒక రకమైనటువంటి రైట్ సెక్టేరియన్ ధోరణిలో వెళ్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. ఇది ప్రమాదం. ఈ ప్రమాదకరమైనటువంటి ధోరణి నుంచి పవన్ కళ్యాణ్ని వెనక్కి తీసుకురావాలని ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఆయన ఏమాత్రము పొంతన లేని వ్యవహారం. ఆయన డిక్లరేషన్ మీద సంతకం బహుశా వాళ్ళు అడుగుండరు, ఈయనే చెప్పి, అంటే బయట నుంచి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది అనేది తనకు తెలుసు, రైజ్ అయింది కూడా నిజానికి. ఆయన ఇద్దరు కుమార్తెలు తిరుమల, ఆయనతో పాటు ఆయన్ని కుడికి నడిపించిన నావికుడు కూడా ఉన్నాడు అక్కడ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నాడు. వారి నేతృత్వంలో డిక్లరేషన్ మీద సంతకం పెట్టేద్దామని పెట్టేశారు. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. వెళ్ళగానే వాళ్ళు కాగితం ఇస్తారు, సంతకం పెట్టి లోపలికి వెళ్ళిపోతారు, అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు అంటే దానికి సంబంధించి గతంలో ఎందుకు అలౌ చేశారు, ఇప్పుడు ఎందుకు అలౌ చేయట్లేదు, ఇప్పుడు ఎందుకు స్పెసిఫిక్గా ఈ విషయాన్ని పట్టుకొస్తున్నారు, ఈ విషయాన్ని స్పెసిఫిక్గా పట్టుకురావడం వెనకాల మీకున్నటువంటి పొలిటికల్ మోటో అతన్ని క్రైస్తవుడిగా ప్రూవ్ చేయటం అనేది నిర్ధారించడం అనేది ఒక ప్రోగ్రాంలో భాగంగా ఈ డిక్లరేషన్ అనే ఇష్యూని పట్టుకొచ్చారు. దాన్ని మీద నిరసనగా దాని మీద అంటే అలా వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టేసి వెళ్ళటం ద్వారా అతనికి పొలిటికల్ ప్రాబ్లం ఉంది పవన్ కళ్యాణ్కి కాదు, జగన్మోహన్ రెడ్డికి. అందుకని ఆయన ఆగాడు. ఆయన ఆగటం వెనకాల నిజానికి ఆగకుండా వెళ్ళిపోయి ఉంటే సరిపోయేది, వెళ్ళిపోయి ఫైట్ చేసి ఉంటే సరిపోయేది. కానీ ఆయన ఆగాడు. ఎందుకంటే ఇప్పుడు ఫైట్ చేసే పరిస్థితి కాదు, ఇది సెన్సిటివ్ వ్యవహారం. ఈ వ్యవహారంలో ఎంత తక్కువగా ఇన్వాల్వ్ అయితే అంత మంచిది అనే మూడ్లో ఆయన ఉన్నాడు. వీళ్ళు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కూడా కంట్రోల్ అయ్యాడు, చంద్రబాబు కూడా ఆగాడు. సుప్రీంకోర్టు వ్యవహారం తర్వాత అట్నుంచి మతపరమైనటువంటి ప్రవచనాలు ఆపేశాడు ఆయన. తనని తాను మోరు హిందువుగా, హిందూ మత ఉద్ధరకుడిగా, హిందూ మత పరిరక్షకుడిగా చంద్రబాబు తనని తాను ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ఒక కార్యక్రమం నుంచి కొంచెం విరామం ఇచ్చాడు. ఏది మీరు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగేసి ఆడేసుకుంటున్నారు అని సుప్రీంకోర్టు అన్న తర్వాత ఆగాడు. అలాగే సిట్టుకు సంబంధించిన గందరగోళం ఒకటి నడుస్తోంది. అది సిట్టింగ్ జడ్జితోనా లేకపోతే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితోనా అది ఎంక్వైరీ చేయించాలి, దానికి సంబంధించిన నిర్ణయం కేంద్రం నుంచి జరగాలి అని చెప్పిన తర్వాత వీళ్ళు ఆగారు. రెండోది చాలా క్లియర్గా మొదటి నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదాన్ని నమ్మే వాళ్ళు అందరూ మాట్లాడిన మాటే సుప్రీంకోర్టు మాట్లాడింది, కొత్త మాట ఏం మాట్లాడాల. రాజ్యాంగబద్ధమైనటువంటి మాటలు మాత్రమే సుప్రీంకోర్టు మాట్లాడింది. అయ్యా, ఈ దేశంలో మతపరమైనటువంటి సున్నితత్వాన్ని మీరు గుర్తించి ఉండాలి కదా. రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఉన్నారు మీరు, పదవిలో ఉండి మీరు ఒక సెన్సిటివ్ విషయాన్ని పబ్లిక్ డొమైన్లో ఎందుకు ప్రస్తావించారు? రెండోది, రెండు మతాలను టార్గెట్ చేశారు వాళ్ళు, ఒక మతాన్ని కాదు, క్రైస్తవం మాత్రమే కాదు, వాళ్ళు ఇస్లాంను కూడా టార్గెట్ చేశారు వారి ప్రకటనలో చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు. అందులో ఆ లడ్డూలో కలిపినటువంటి నెయ్యిలో ఉన్నటువంటి అవశేషాలలో వాళ్ళు ఉన్నాయి అని చెప్తున్నటువంటి జంతు కొవ్వు అవశేషాలకు సంబంధించి ఆ జంతువుకి సంబంధించిన పేరు, అది ఇస్లాంని టార్గెట్ చేస్తూ పట్టుకొచ్చిన పేరు. రెండోది, నేరుగా జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయడం కోసం క్రిస్టియానిటీని తీసుకొచ్చారు. అయితే నిజానికి క్రైస్తవ సమాజం నుంచి దీని మీద విపరీతమైన నిరసన వచ్చి ఉండాల్సింది, కానీ రాలేదు. వాళ్ళు భయపడిపోయారు. ఈ అటాక్ ఎక్కడి దాకా వెళ్తుంది అనేటువంటి భయాందోళనలకు గురై సమన్వయం కుదుర్చుకోవటానికి ఎలా ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక మీమాంసలో పడిపోయి మౌనంగా నలిగిపోయారు వాళ్ళు. వీళ్ళు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు.
బాబ్రీ మసీదు మీదకి ఎంత ఉత్సాహంతో ఆ రోజున దూకి దాన్ని వినాశనం చేసి తర్వాత కోర్టుల నుంచి కాలర్లు పైకెత్తుకుని బయటకు వచ్చారు. ఆ రోజున దాడి చేసినటువంటి బాబ్రీ మసీదుని 10 నిమిషాల్లో నేలమట్టం చేసినటువంటి బ్యాచ్ మొత్తం కూడా కాలర్ ఎత్తుకుని బయటకు వచ్చేసింది కదా కోర్టు నుంచి. ఆ వాళ్ళకి ఆ ఆశీర్వాదం న్యాయస్థానం నుంచి ఇప్పించినటువంటి జడ్జి గారికి ఒక సముచితమైన గౌరవాన్ని ఇచ్చిందిగా బీజేపీ. ఇదే అంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. బాబ్రీ మసీదును కూల్చివేసిన కరసేవకులు ఎంత దూకుడుగా ఉన్నారో అంత దానికి మించిన దూకుడుతో వ్యవహరించారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు ఏం మాత్రమూ ఆలోచించలేదు వీళ్ళు. అసలు అది తెలిసిన మరుక్షణం వీళ్ళకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది నరాల్లోకి వచ్చేసి ఆ ఉత్సాహంతో దీన్ని అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డిని అంటే అసలు ప్రతిపక్షాన్ని తీసుకెళ్ళి సముద్రంలో కలిపేయచ్చు అనేటువంటి ఒక అద్భుతమైన ఆలోచన ఇద్దరి మెదళ్లలోనూ మెరిసి ఎంత చేయాలో అంత చేశారు. ఆయన ఇంత చేస్తున్నాడు, మనం ఇంకా ఎంత చేయాలో అని ఇంకా ఓవర్ చేశాడు పవన్ కళ్యాణ్. సో వీళ్ళిద్దరి మధ్య మతపరమైనటువంటి పైగా ఈయనకి వొకాబులరీ ఉంది, ఈయన నటించగలడు, అభినయించగలడు, ఆహార్యం, గెటప్. చంద్రబాబుకి ఆ టాలెంట్ లేదు. పవన్ కళ్యాణ్ దగ్గర ఆ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ మొత్తం ప్రదర్శించాడు ఆయన. ఆయన గెటప్, ఆ రోజు ఆయన వేసిన కాస్ట్యూమ్, సినిమా నటుడు ఆయన. రామారావు గారు చేసేవాడు ఇలాంటివి. రామారావు గారు సినిమా నట రాజకీయాలు ఉండటం వలన వారు కూడా ఏ విషయాన్ని ఏ గెటప్లో చెప్పాలో ఆ గెటప్లో చెప్పే ప్రయత్నం చేసేవాడు. దాదాపుగా పవన్ కళ్యాణ్లో ఆ లక్షణాలు కనిపించినాయి. నట రాజకీయ నాయకులు ఎంజీఆర్ చేసేవాడు కాదు, రామారావు గారు చేసేవాడు. పవన్ కళ్యాణ్ చేసి చూపించాడు, నేను కూడా సమర్థుడినే. కాబట్టి ఈ టోటల్ విషయంలో ఆయన ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి తగ్గి మాట్లాడాడు అనుకోనక్కర్లేదు. ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడాడు. ఆయన ప్రోగ్రాం ఇంకా ఆపరేషన్ జగన్ అనేటువంటి ప్రోగ్రాంలో ఆయన చాలా సీరియస్గా తలమౌనకలై ఉన్నాడు. అందులో భాగంగానే వాళ్ళ అమ్మాయిని డిక్లరేషన్ ఇప్పించుట. రెండోది, ఆయన ప్రాయశ్చిత్తం అనేది నేను ఎవరి గురించో కాదు, అంటే మొత్తం తెలుగు వారందరినీ మాత్రమే కాదు, వెంకటేశ్వర స్వామి భక్తులందరి తరఫున అందరి వైపుకి జరిగినటువంటి తప్పులు. అంటే జనరల్గా ప్రాయశ్చిత్తం ఎట్లా చేస్తారంటే, ఒక తినకూడనిది ఏదైనా తిననప్పుడు నాలుక మీద వాతలు పెట్టడం అనేది ఒక ప్రాయశ్చిత్త కార్యక్రమం ఉంది మనకి. అలా ఈ భక్తులు ఆ జంతు మాంసము అవశేషాలు కలిగినటువంటి నెయ్యి తాగి వాళ్ళకు తెలియకుండానే పాపం చేసేసిన సందర్భంలో వాళ్ళ నాలికలన్నింటినీ కూడా సూదులతో కాల్చాలి. అందరినీ కాల్చడం పద్ధతి కాదు కాబట్టి తను ఒక్కడే కాల్చుకుంటే సరిపోతుంది అనుకుని ఉంటే అలా కాల్చుకున్నాడా లేదా అనేది ఒకటి ప్రపంచానికి చెప్పాలి. ఆయన లేదు, నిజానికి ఆయన ఎందుకు చేసుకోవాలి? ఈయన చేసుకుంటే అందరికీ ట్రాన్స్ఫార్మ్ కాదు కదా అది. అందుకని ఈ 5 సంవత్సరాల్లో తిరుపతికి ఎవరెవరు వెళ్ళారో లిస్టు బయటకు తీసి వాళ్ళందరి నాలికలు ఇంటికి డోర్ టు డోర్ మెకానిజం ఉంది కదా, గవర్నమెంట్ మెకానిజం, వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, దాన్ని వాడి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసేయండి, అందరికీ సెటిల్ అయిపోతుంది విషయం. రెండోది, అసలు జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రిని ఎన్నుకున్న పాపం ఆంధ్రప్రదేశ్ ఓటర్లది కాబట్టి టోటల్ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అందరికీ ప్రాయశ్చిత్తం చేయించండి, సెటిల్ అయిపోతుంది. ఈ 2 పనులు చేపట్టేస్తే ప్రాయశ్చిత్తం అనే కార్యక్రమం, ప్రాయశ్చిత్తం అనే ఒక అద్భుతమైన సినిమా ఉంది గతంలో, శివాజీ గణేషన్ గారు నటించారు. అలాంటి ఒక ప్రాయశ్చిత్తం చేసేస్తే అందరికీ లెక్క సెటిల్ అయిపోతుంది. అది చేయటం బెటర్. ఈయన పాపం ఆయన ఎందుకు కాల్చుకోవాలి? ఆయన చాలా పెద్ద మనసుతో అందరి బాధ్యత తను తీసుకుని తను ఏం కాల్చుకున్నాడో ఎవరికి చెప్పలేదు, చాలా కాల్చుకుని ఉండొచ్చు కూడా. ఏది ఏమైనా దీక్ష ముగించాడు కాబట్టి కొంతవరకు ఆనందపడదాం. ఇక్కడి నుంచి అయినా ఆయన ఈ ఒక రకమైన మతోన్మాదంతో ఊగిపోయాడు ఆయన ఆ రోజు. ఆయన దీక్షలో ఉన్నంతకాలం దానికి సంబంధించి ఆ ఏరియాలోకి ఎవరు వచ్చినా దాడి చేసి కొట్టేశాడు.
అంత అగ్రెసివ్గా ఉన్నాడు ఆయన. ఒక రకమైన టెర్రరిస్టిక్ ధోరణిలో ఉన్నాడు. ఆ టెర్రరిస్టిక్ ధోరణి నుంచి ఆయన ఉపశమనం పొంది నెమ్మదిగా ఆయన మామూలు స్థితికి వచ్చి పరిపాలన మీద దృష్టి పెట్టి తన శాఖలు, తన వ్యవహారం, తన రాజకీయాలు, తన పార్టీ, తన ప్రజలు వైపుగా